హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరుకి బయలుదేరాను ఫ్రెండ్స్. చూడండి, కారులో పోతున్నాం, టోటల్ 5 మెంబర్స్. సో ప్రజెంట్కి మేము 2500 ఏమో పెట్రోల్ పట్టించుకున్నాము. సో చూడండి, మా ఫ్రెండ్స్ హాయ్ కూడా చెప్తున్నారు. జస్ట్ ఊరికే తీసుకున్నాను రీడింగ్. స్టార్ట్ అయ్యాము కదా. చూడండి, తాజ్ నుంచి మనం రైట్ కట్ అవ్వాలి. మీకు తెలిసిందే కదా, చిత్తూరుకి వెళ్ళే రూట్లో హైవే ఎక్కాం. హైవే ఎక్కగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయితేపల్లి కాడ హైవే, బెంగళూరు హైవే దగ్గర దిగాము, అంటే లంచ్కి దిగాము. చూడండి, టోటల్ నలుగురు తిన్నాం. 400 అయింది బిల్. ఇది మనం చూడండి, మనం డైరెక్ట్ హుస్కోటైకి వచ్చేసామండి. టోల్గేట్ దాటాం, బెంగళూరు ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యే నుంచి వర్షం అయితే కంటిన్యూస్గా ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉండింది, అస్సలు ఆగలేదు. ఈవెన్ తిరుపతి అయితే ఇంకా బాగా పడిందంట, అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు. చూడండి, విధాన సౌధ దగ్గరకు వచ్చేసాము. సో విధాన సౌధ నుంచి మేము వెళ్ళాల్సిన రిసార్ట్కి 32 కిలోమీటర్స్ అండి. ఇక్కడ జస్ట్ ఎంజాయ్ చేసి స్నాప్స్ కూడా తీసుకున్నాము. సో ఇది మనం ఎంటర్ అయిపోయానండి రిసార్ట్ లోపలికి. చూస్తున్నా కదా, రిసార్ట్ ఇది ఈగల్టన్ రిసార్ట్ అని పేరు. ఇది రిసెప్షన్ దగ్గర పోతున్నాము. సో రూమ్ బుక్ చేసాము ఆల్రెడీ. ఇది జస్ట్ దిగిన తర్వాత గ్రూప్ సెల్ఫీ. ఈ రిసార్ట్లో రూమ్స్ కానీ మీటింగ్ హాల్ జస్ట్ ఇది మ్యాప్ లాగా పెట్టాయి. ఇది మ్యాప్, రిసార్ట్ టోటల్ మ్యాప్ ఇది. చూడండి ఒకసారి. ఇది రూమ్ 107 మాకు ఇచ్చారు. చెక్ ఇన్ అవుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రూము డబుల్ బెడ్రూమే అండి. సో అన్నీ లాండ్రీ కానీ అన్నీ ఉన్నాయి సర్వీసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.